పొత్తు పెట్టుకునే ముందు అంటే వాజ్పేయి టైంలో కొంత వాళ్ళు నీకు ఎస్టాబ్లిష్ చేసుకున్న మాట వాస్తవమే. ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ తర్వాత నీకు మొత్తం కేడర్ అంతా టీడీపీకి టర్న్ అయిపోయిందని చంద్రబాబు గారు తన రాజకీయ చతురత్వం మొత్తం బీజేపీని కూడా లాక్కున్నారని అట్లాంటి విమర్శలు వినపడినాయి. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ చూసుకున్నా కానీ మన పొత్తు వలన మాత్రం బీజేపీనే లాభపడింది మొన్న ఎలక్షన్ 2024లో. కూడా పూర్తిగా లెక్కలు చెప్పేస్తాను సార్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అవి కూడా పూర్తిగా లెక్కలు చెప్తాను. వస్తా మీ దగ్గర ఇంకా మళ్ళీ ఇంకో రౌండ్ మాట్లాడదాం. అది నీకు అది ఓపెన్ సీక్రెట్ అండ్ డెఫినెట్గా ఏంటంటే బీజేపీ ఎక్కువ లాభపడింది మోర్ దాన్ ఎనీ అదర్ పార్టీస్. సో అంటే ఇది ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ కింద ఎన్ఆర్ఐగా ఈ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అయినాయి. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీలు కూడా నీకు ఫైట్ చేసి సొంతగా నీకు గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాయి గోయింగ్ ఫార్వర్డ్ చూస్తామంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైసీపీకి గవర్నమెంట్ ఫామ్ చేసాడు, అది డిఫరెంట్ స్టోరీ. యంగ్ డైనమిక్ ఏదో దేశానికి వాళ్ళ డాడీ లాగా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మంచి చేస్తాడనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్, అసలు తన పరిపాలన ఎలా ఉంటుందో ఎవరికి ఏం తెలియదు, ఇట్లాంటి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ రకరకాల దీంతో అప్పుడు వైసీపీ కొన్ని మన అన్ని సీట్లు ఇవ్వగలిగారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుందని చెప్పేసి కూడా నేను అనుకోను. సో ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు నీకు జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు మా వల్లనే ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇప్పుడు మేము గెలిపించామనేది డెఫినెట్గా చెప్తారు. ద సేమ్ టైం టీడీపీ లేకపోతే జనసేన ఎక్కడ అనేది వాళ్ళ వాదన. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్నారు కదా నిలబెట్టాం, అంటే మ్యూచువల్ బెనిఫిట్ కదండి. 100% ఎవరైనా చెప్పినా కానీ జనసేన నీకు 200% టీడీపీకి నిలబడింది. దర్ ఇస్ నో డౌట్. 100%. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళబోయే ముందు వరకు కూడా ఇక ప్రతి మచ్ టీడీపీ క్లోజ్ అన్న సాంకేతాలు నీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వినపడినాయి. ఇప్పుడు అలా అని నీకు అది కరెక్ట్ అంటే దాన్ని మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు స్టిల్ ద టీడీపీ ఆ రోజుకి 40%, 39-40% ఓటింగ్ ఉంది. ఇప్పుడు చాలా స్టాండర్డ్ ఓటింగ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు రియలైజ్ కావాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు జనసేనను కూడా అంత అండర్ ఎస్టిమేట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు డే బై డే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గ్రాఫ్ కూడా పెరుగుతుంది, ఓటింగ్ శాతం పెంచుకుంటున్నారు. సో వాళ్ళు పనిచేసే తీరుతో ఏంటంటే ఆ మినిస్టర్స్ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పనిచేసే విధానంతో ఏంటంటే ప్రజల మెప్పు పొందుతున్నారు. నీకు ఎప్పుడైతే నీకు ప్రజల మెప్పు పొందారో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే నీకు ఆ నిబద్ధతకి ఒక డెఫినెట్గా ఏంటంటే కొంత శాతం అనేది నీకు. ఆయన ఇంకో మాట అన్నారు, ఇంకో 15 ఏళ్ళు మీరే ఉండండి సార్ సీఎం. అది ఓపెన్ గానే చెప్తున్నాడు కదండి. అంటే మొన్న అంతకుముందు 10 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు ఇంకా గ్రేస్ పీరియడ్ పెంచినట్టు. నీకు బేసిక్గా ఏంటంటే మరి ఇంకా అంటే జన సైనిక్స్ ఈయన ముఖ్యమంత్రిగా చూడాలంటే 15 ఏళ్ళు ఆగాల్సింది. బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నారు. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పనిచేసినప్పుడు ఇప్పుడు అంత కాన్ఫిడెంట్గా నీకు పబ్లిక్గా నీకు ఇంకొక 5-10 సంవత్సరాలు మినిమం చంద్రబాబు గారు సీఎంగా ఉండే విధంగా మేము సపోర్ట్ చేస్తాం అన్న సంకేతాలు ఇస్తున్నారంటే నీకు ఎంతో అండర్స్టాండింగ్ ఉంటే కానీ అలా జరగదు. ఇక మధ్యలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ సగం తెలిసి సగం తెలియక అంటే ఏదేదో ఊహించుకొని ఏదేదో కామెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ పిఠాపురంలో నాగబాబు గారు మాట్లాడింది తీసుకోండి. ఇప్పుడు నాగబాబు గారు అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ సభ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏముందో జనరలైజ్ చేసి నీకు ఆ స్టేట్మెంట్ ఇచ్చున్నాడేమో. అలా అని ఇప్పుడు మనం డెఫినెట్గా నీకు వర్మ గారిని ఉద్దేశించి ఇచ్చాడా అంటే ఇప్పుడు అది చూడటానికి వినటానికి ఉంది. బట్ హై లెవెల్ ఏం జరిగింది అనేది ఎవరికి తెలుసు. అసలు డిస్కషన్ ఏంటో, అసలు ఆయన ఉద్దేశం ఎలా ఉందో, ఆ ఉద్దేశం ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, కంపల్సరీ వర్మ గారిని హర్ట్ చేయాలని అన్నారా అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నాగబాబు తెలియదు అంటారా, వివేకం లేదంటారా? అంటే అంత డైరెక్ట్గా అంటే దానివల్ల చాలా రిప్లికేషన్స్ ఉంటాయని చెప్పేసి ఆలోచన శక్తి లేని వ్యక్తి కాదు కదా. బట్ దెర్ మైట్ బి సమ్ రీజన్స్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు జనరలైజ్ చేసి అని ఉండొచ్చేమో ఆయన వర్మ గారిని. కాకపోతే ఏమంటే దానికి అంత ఆ స్టేట్మెంట్కి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే బేసిక్గా
ఆ సేమ్ నియోజకవర్గంలో జరుగుతుంది, ఆ ఊరిలో జరిగింది కాబట్టి సభ నీకు దానికి అంత ప్రాముఖ్యత కానీ దానికి అనవసరంగా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఏదో రచ్చరచ్చ డిస్కషన్స్ పెట్టుకొని అదంత మంచిది కాదేమో అంటున్నాను. రెండు ఎందుకంటే పార్టీలకు కూడా రెండు పార్టీలు కూడా ఇప్పుడు మా తర్వాత చూడండి కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ తర్వాత నీకు వెళ్ళి మాట్లాడుకున్నారు కదా, అది మీ టీవీ వాళ్ళందరికీ తెలిసిన విషయమే కదండి. ఇప్పుడు సి అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండి లీడర్స్, మెయిన్ లీడర్స్ అంటే దశ నిర్దేశం చేయవలసినటువంటి మెయిన్ లీడర్స్ ఇద్దరు అంత ఫుల్ అండర్స్టాండింగ్తో వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళ పార్టీకి కూడా అండర్స్టాండింగ్ చేయాలి కదా, అలవాటు చేయాలి కదా, అలవాటు చేసే ప్రక్రియని కొంచెం గట్టిగా చేయాలి. రెండు పార్టీల అధినాయకత్వాలు చేయాల్సిన పరిస్థితి, లేకపోతే గందరగోళం కంటిన్యూ అవుతుంది. గందరగోళం కంటిన్యూ అవుతుంది. నీకు అపోజిషన్ వాళ్ళు కూడా నీకు దాని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా ఎక్కువగా గ్యాప్ పెంచడానికి ట్రై చేస్తుంటారు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ కేడర్లో లోకల్గా. సో అది రాకుండా చేస్తే నీకు వండర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ మొత్తం ఏంటంటే ఇప్పుడు నీకు బాగానే ఈ గవర్నమెంట్ మంచిగా చేస్తేనే ఉద్దేశంతో ఉంది. ఎస్పెషల్లీ మాలాంటి ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఒక మంచి హోప్ ప్రామిసింగ్గా కనిపిస్తుంది. రైట్, ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. గిరిధర్ గారు,